ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. 2025 సంవత్సరం మొదట్లో జరగబోయే ఓ అద్భుత దృశ్యం ఓ అద్భుత దృశ్యం ప్రయాగ్రాజ్లో జరగబోయే మహాకుంభమేళ. ఎందుకు ఇది అద్భుత దృశ్యం అని చెప్తున్నానంటే, ఎంతమంది వస్తారో తెలుసా? 40 కోట్ల మంది వస్తారని అంచనా. 40 కోట్ల మంది. అమెరికా పాపులేషనే 33 కోట్లు. ప్రపంచంలో ఇంత పెద్ద మానవ కలయిక అనేది ఎక్కడా లేదు ఇంతవరకు. నా దృష్టిలో ఇది మామూలుగా అర్ధ కుంభమేళ, దాన్నే కుంభమేళ అన్నారు. 2019లో యోగి జరిపినటువంటి కుంభమేళాకే 25 కోట్ల మంది వచ్చారు. 25 కోట్ల మంది. అది 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఈ కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. దీనికి 40 కోట్ల మంది వస్తారని అంచనా. ప్రపంచమే అసలు ఆశ్చర్యపోతా ఉంది. అసలు 2019 దానికే యునెస్కో ఓ ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. సో ఇప్పుడు మరి ఇంత పవిత్రమైనటువంటి ఇంత 40 కోట్ల మంది, అది కొన్ని రోజులు ఉంటాయి మళ్ళా మధ్యలో. ఇందుట్లో కొన్ని పవిత్ర దినాలు ఉన్నాయి. అవి ఏంటో మీకు ఒకసారి చూసుకోండి, స్లైడ్లో ఇచ్చాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజులు మేనేజ్ చేయటం అంటే అసలు మరి అంత ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాల్సిందే కదా. ఎవరికి కూడా పూర్తి ఏర్పాట్లు అనేది శాశ్వత కేంద్రం, అంత పెద్ద ప్రదేశం కథే. ఇందుట్లోనట మౌని అమావాస్యకైతే ఒకే రోజు, ఆ రోజు గంగలో మునగటానికి వచ్చేవాళ్ళు 6 కోట్ల మంది ఉంటారు ఒక్క రోజులోనే. ఎలా చెయ్యాలి ఏర్పాట్లు? దీంతో పాటు వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఏది మిగతా సందర్శించాల్సినటువంటి ప్రదేశాలను కూడా ఎంచుకున్నారు. ఎందుకంటే జనరల్గా ప్రయాగ్రాజ్లో ఉండేటువంటి దానికి రిలేటెడ్ తీర్థయాత్రలు కూడా ఉన్నాయి. అవి కూడా ఇచ్చాను, చూసుకోండి. నిన్న అనుకుంటాను, నిన్న ప్రధానమంత్రి మోడీ 56 అడుగుల రాముడి విగ్రహం, అంటే నిషాద్ రాజు ఆహ్వానించేటువంటి, ఆయన్ని గంగ మీద దాటటానికి ఆహ్వానించేటువంటి ఘట్టాన్ని వర్ణిస్తూ 56 అడుగుల రాముడి విగ్రహాన్ని అది ప్రారంభించారు. శృంగావర్పూర్ ఇక్కడ ఆవిష్కరించారు. ఇది కూడా ఈసారి పెద్ద అట్రాక్షన్ కాబోతుంది. కోర్స్ మీ అందరికి తెలుసు, మహర్షి భరద్వాజ్ ఆశ్రమం కూడా అక్కడే ఉంది. హనుమాన్, దాన్ని విజిట్ చేసిన వాళ్ళందరూ తెలుసు. బడే హనుమాన్ మందిరం కూడా ఎప్పటి నుంచో ఫస్ట్, దాన్ని ఎవరు కూడా వదిలిపెట్టరు అక్కడ వెళ్ళిన వాళ్ళు విజిట్ చేయకుండా. ఇవన్నీ చాలా అసలు ఎందుకంటే ఇది ఇవాళ జరుగుతుంది కాదండి, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఎవరికి తెలియదు. నిజం చెప్పాలంటే ఈ కుంభమేళ ఒక పెద్ద పవిత్రమైన దినం హిందువులకి. ప్రయాగ్రాజ్ ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉంది కుంభమేళ. ఇది త్రివేణి సంగమం కాబట్టి దానికి ఆ ఇంపార్టెన్స్ వచ్చింది. రకరకాల మన చెప్పే విధానాల్లో ఉంటుంది దాన్ని. సరే, ఏది ఏమైనా హిందువులకి అతి పవిత్రమైనటువంటి సంఘటన ఇది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 మధ్య జరిగే సంఘటన ఇది. అతి పవిత్రమైంది. ప్రతి వాళ్ళు ఒకసారి వెళ్ళి అక్కడ ప్రయాగ సంగమంలో నీటిలో మునకాలనే అనుకుంటారు. ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇదేంటంటే, ఇది చెయ్యాలి అంటే ఎంత కష్టపడాలండి. 40 కోట్ల మందికి ఏర్పాట్లు చేయటం అంటే చిన్న మాట. అయితే యోగి ఆదిత్యనాథ్ ఏది అంటారు కదా, మనం అడిగేటప్పుడు ట్రాక్ రికార్డ్ అడుగుతాం దేనికైనా, సక్సెస్ రేట్ ఎట్లా ఉందన్నది. అనుకోకుండా యోగి ఆదిత్యనాథ్ 2019లో ఈ కుంభమేళా జరిపినప్పుడు, 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా జరిపినప్పుడు, ఆయన 25 కోట్ల మందిని వచ్చినప్పుడు ఏర్పాట్లు చేశాడు.
అద్భుత ఏర్పాట్లని ప్రతి వాళ్ళు పొగిడారు 2019లో జరిగినటువంటి కుంభమేళాకి. సో ఇవాళ ఆయనకి అది ఒకటి ఉంది, ఏదో ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, జరపగలడు ఈయనైతేనే గట్టిగా జరపగలడనేటువంటి ట్రాక్ రికార్డు కూడా ఒకటి ఉంది. దీనికి అందుకనే కొన్ని ఎప్పటి నుంచో మౌలిక సౌకర్యాలు పెంపు మీద దృష్టి సారించారు. అప్పుడేదో ఒక బ్రిడ్జ్ లాంటిది కట్టినట్టుగా నాకు గుర్తు. తర్వాత రోడ్డు సౌకర్యం, రవాణా, రైల్వే స్టేషన్కి అధునాతన సొబకులు, తర్వాత విమానాశ్రయానికి కూడా కొంచెం దాన్ని మళ్ళా సామర్థ్యం పెంపు, ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు ఇదంతా కూడా. ఇది ఈ ఏర్పాట్లు జరుగుతున్న దీంట్లోనే ఇప్పుడు గంగా ఎక్స్ప్రెస్ అనేది ఇంకోటి కడుతున్నారు. అటు మేరట్ పైనుంచి ఇక్కడ దాకా ఆ గంగా ఎక్స్ప్రెస్ అనేది ఒక దాన్ని నిర్మిస్తున్నారు. అది ఎంతవరకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అయితే ఈ మహాకుంభమేళ లోపే దాన్ని ప్రారంభించాలనేది కూడా ఉంది. ప్రారంభిస్తే చేసి ఉండొచ్చు. మరి అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు కదా, వినటానికే చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఘాటు 2019లో 8 కిలోమీటర్ల ఘాట్ ఉంటే ఈసారి 12 కిలోమీటర్ల ఘాటుగా తయారు చేశారు. 10,000 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారండి. ఇక్కడ మీకు పార్కింగ్ ఎంత తెలుసా? ఒకేసారి ఇక్కడ రాసుకున్నాను, ఒకేసారి దాదాపుగా 5 లక్షల కార్లు పార్క్ చేసేసాం. ఇది ఒకేసారి మొత్తం ప్రైవేట్ వెహికల్స్ అట 20 లక్షలకి సదుపాయం ఉందట. అసలు తలుచుకుంటేనే అసలు ఆశ్చర్యంగా ఉంది. 2,750 సీసీటీవీలు, 50 సీట్ల కాల్ సెంటరు, 20 అధునాతన డ్రోన్లు, కౌంటర్ డ్రోన్స్. కొంతమంది డ్రోన్లు కావాలని ప్రయోగిస్తారు కదా, వాటిని నిరోధించడానికి కౌంటర్ డ్రోన్స్ కూడా, 25 వాటర్ స్కూటర్సు, టెంట్లు అండి 1.6 లక్షల టెంట్లు, మోడ్రన్ టెంట్స్ అవి కూడా 1.6 లక్షల టెంట్లు. మరి వీళ్ళందరికీ టాయిలెట్ సదుపాయం ముఖ్యం కదా, 1.5 లక్షల టాయిలెట్లు, తాత్కాలిక ఏర్పాట్లు ఇవన్నీ. ఎందుకంటే తర్వాత ఇంకా దాని అవసరం ఉండదు. మళ్ళా 6 సంవత్సరాలకి ఇంకో కుంభమేళా వచ్చేదాకా 1.5 లక్షల టాయిలెట్లు. ఇంకోటి తెలుసా, మీరు అందరికీ ఆశ్చర్యపోతారు, 0 వేస్ట్ వాటర్ డిశ్చార్జ్ టు రివర్. అంటే నదిలోకి ఈ ఘన పదార్థాలు వేస్ట్ ఏదైతే ఉందో ఏ మాత్రం కొంచెం కూడా నదిలోకి వెళ్లకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. అది కూడా దాన్ని చేశారు. 67,000 వీధి దీపాలు, 100 పడకల అయిన ఆసుపత్రి. వచ్చిన వాళ్ళకి ఏదైనా జరుగుతుంది, ఇంత లక్షల మంది కోట్ల మంది వస్తున్నారు కదా, 100 బెడ్స్ హాస్పిటల్, 24 అవర్స్ డ్యూటీలో, 291 మంది డాక్టర్లు అట, దానికి తగ్గట్టు నర్సులు, ఇతర సిబ్బంది, 2 ఐసీయూ సెంటర్స్ కూడా పెడుతున్నారు. ఇవి కాక చాలా ఉన్నాయి. నేత్ర కుంభని పోయినసారి చేశారు 2019లో. 2019లో 3 లక్షల మంది కంటి పరీక్ష చేశారు, 1.5 లక్షల మంది కంటి అద్దాలు ఇచ్చారు. ఈసారి వాళ్ళ టార్గెట్ 5 లక్షల మంది కంటి పరీక్ష, 3 లక్షల మంది కంటి అద్దాలు. సరే, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ప్రతిరోజు పర్ఫార్మెన్స్ పెట్టుకున్నారు అక్కడ. హేమాల్ని కూడా చేస్తూ ఉంది అక్కడ. రవాణా సదుపాయం ఇప్పుడే చెప్పాను నేను. 37,000 మందితో పోలీసు భద్రత అండి, 37,000 మందితోటి. రకరకాలు ఉన్నారు అందుట్లో 700 బోట్లతోటి 10 కంపెనీల భద్రత ఉంది. మొత్తం ఖర్చు ఈ 9,100 కోట్లు అయితే 7,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, 2,100 కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవి అక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. ఎటువంటి పరిస్థితుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ జరగటానికి లేదు. అసలు ఇవన్నీ వింటంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. దీనికి ఇంకొక 4 ప్రపంచ రికార్డులు సాధించాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఏమేంటంటే 15,000 పారిశుద్ధ్య సిబ్బందితోటి కంటిన్యూస్గా పారిశుద్ధ్యం ఎన్ని రోజులు జరుపుతారు. ఇది ఒక ప్రపంచ రికార్డు కాబోతుందట. 1000 ఈ వెహికల్స్, ఈ రిక్షాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు,
1000 ఈ వాహనాలు నడపబోతున్నారు. 10,000 మంది హ్యాండ్ పెయింటింగ్ 8 అవర్స్ లోపల 10,000 మంది వేసి రికార్డు సృష్టిస్తారట. నాలుగోది, రివర్లో 300 మంది వాలంటీర్లు కంటిన్యూస్గా శుభ్రం చేస్తూ ఉంటారు. ఇవన్నీ వరల్డ్ రికార్డు సృష్టిస్తారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి ఆల్రెడీ నోట్ చేశారు. వాళ్ళు వచ్చి చూసుకొని వరల్డ్ రికార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు. అసలు ఇది వినటానికి నాకు ఎలా దీని గురించి వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది నిజంగా నా భూతో నా భవిష్యత్. ఇది అద్భుతంగా విజయవంతం కావాలని ప్రతి వాళ్ళు, చివరగా ఇంకొక మాట, భాషిణి అనే ఒక యాప్ కూడా తీసుకొస్తున్నారు. వచ్చేటువంటి యాత్రికులకు అందుబాటులో ఉండటానికి భాషిణి అనే యాప్ తీసుకొస్తున్నారు. ఇది 11 భాషల్లో ఉంటుంది. మన తెలుగు న్యాచురల్గా ఉంటుంది. ఇంత పెద్ద ఏర్పాట్లు అద్భుతం. అందరం కూడా ఎలా జరుగుతుందనేది ఆతృతగా వేచి చూద్దాం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.